హాయ్ మావస్, అందరు ఎలా ఉన్నారు? వచ్చాడు ఏంట్రా? అంటే ఇది అసలే సోమవారం కదా మావ. అంటే పిల్లలు అందరూ బాగానే ఉన్నారో లేదని అడుగుతున్నామా. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు ఇప్పుడు. సరేలేండి, ఎక్కువ బాధపడగానే కానీ పొద్దున్నే లేచి దేవుడిని దర్శించుకుంటే మనకు లవర్ దొరికే ఛాన్స్ ఉందంట. నైట్ కల్లో శాస్త్రి గారు చెప్పారు. అవునా? అబ్బా. ఇంకా మీకు చెప్పలేదు కదా, ఈ రోజు మనమైతే ఆఫీస్కి అయితే వెళ్ళట్లేదు. ఈ రోజు మనం చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం. ఏం భయపడాల్సింది ఏం లేదు మామ, చిన్న ప్రాబ్లమే. ఇంకా డైరెక్ట్ గా హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా మొత్తం చెకప్ చేసి ఏం పర్వాలేదు, మెడిసిన్ కరెక్ట్ గా వాడితే తగ్గిపోద్దని చెప్పారు. ఇంకా మెడిసిన్ అయితే తీసుకొని నేనైతే రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయా. ఇంకా సన్ బ్రో డ్యూటీ అయితే నెక్స్ట్ లెవెల్, దోల తీర్చేస్తాను అనుకోండి. సంపుతావా కొట్టి 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 చక్కెర వచ్చినట్టు అవుతుంది నువ్వు ఏ వాటికి. మీ వాటి మనుషులు అయినా నువ్వు దేవుడు అయిపోయినావు. పైనుండి 40-50 కొడుతున్నావు. ఏం పని చేయకుండా అవుతుంది. రూపాయి మీద సంపాదించిన ఈ నెల ఈఎంఐ ఎట్లా కట్టాలి, మిత్తులు ఎట్లా కట్టాలి, అసలు ఎట్లా కట్టాలి, నా బాధ నాకుంటే నీ బాధ నీకుంది. ఇంకా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా మెట్రో ఎక్కి డైరెక్ట్ నా రూమ్ కి అయితే వచ్చేసాను. ఈ రోజు హెల్త్ కూడా కొంచెం నీరసంగా ఉంది, ఇంకా ఫుల్ గా టైర్డ్ కూడా అయిపోయాను. అందుకే ఇంకా డైరెక్ట్ రూమ్ కి వెళ్ళి పడుకొని నైట్ సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసి ఇంకా పడుకుంటాను. మీరు ఇంకా నా వీడియో చూసి లైక్ చేయకుండా లైక్ చేసి ఫాలో చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ మామాస్. అరే ఓ పని చేయి, అయితే నువ్వు దెంగే